ఫోన్లో చదువుకుంటాండో పాఠాలు వింటాండో లేకుంటే ఏఐ టెక్నాలజీ గురించి తెలుసుకుంటాండో అని మురిసిపోయారు. ఫోన్ చూసుకుంటా బిత్తిరి బిత్తిరి చేస్తుంటే తలకాయ పట్టుకుంటే బువ్వ తినక బుగ్గి తినక ఆగమాగమైతే ఎందుకైనా మంచిది ఓ 10 మందలు ఇర్రి. ఏమో బెట్టింగ్ యాప్లో బిజీ ఉన్నాడేమో, మరి ఎవరికి తెలుసు. లాయర్ నింట పెట్టుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో హాజరేసుకున్నది యాంకర్ శ్యామల. ఏ బెట్టింగ్ యాప్ కు పబ్లిసిటీ చేసినావు, ఎంత తీసుకున్నావు, నడిమిట్ల బ్రోకర్ ఎవరు, ఇది తప్పని తెలియదా అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తే చెప్పాలనుకున్నది చెప్పిందట. డెఫినెట్ గా ఇది తప్పు అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. బెట్టింగ్ యాప్లు చేయవాటికి పబ్లిక్ ఆగమవుతున్నారు, పానాలే తీసుకుంటున్నారని కేసు అయ్యేదాకా తెలియదా ఇప్పుడు సారి చెప్తున్నావు. కల్పిట్స్ ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్ గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. గా పంజాయి గా దొంగ పడవగాళ్ళు ఎవరో ఏడుంటారో జర పోలీసులకు చెప్తే వాళ్ళు చూసుకుంటారు గాని. మొన్న 2-3 వయ్యూరు దిక్కుమాల యాప్లను ఎంకరేజ్ చేసినందుకు కేసులు అయితే అరెస్ట్ చేయొద్దని కొందరు కోర్టు కురికితే అదురుకొని కొందరు దుబాయ్ కి ఎక్కేసిరట. ఇంత సీరియస్ అవుతుండే వరకు సారీల మీద సారీలు చెప్తున్నారు, తెలియక పబ్లిసిటీ చేసినామని. ముత్యమంత సేపు ఆగుపడి ముద్దుగా 3 ముక్కలు వాళ్ళకితే లక్షలు ఇచ్చిరట కంపెనీ వాళ్ళు. వీళ్ళదేం పోయింది, పైసలు వచ్చిందే చూసుకున్నారు. బాలకృష్ణ సార్ షోలో ప్రభాస్ గోపిచంద్ వచ్చినప్పుడు బెట్టింగ్ యాప్ చూపెట్టిరు, దాన్ని చూసే నేను డౌన్లోడ్ చేసుకుని 83 లక్షలు అప్పు చేసిన అనుకొచ్చిండు కదా ఒక అన్న. ఇక ఇప్పుడు కేఏపాల్ గారు లైన్ లోకి వచ్చిండు. 980 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే వారిని మీరు నరహత్య చేశారు. మీ ఇన్ఫ్లుయెన్స్ అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకి నేను నడిపిస్తా. ఓ దిక్కు బెట్టింగ్ యాప్ల మీద ఇంత రచ్చ నడుస్తుంటే ఇంకో దిక్కు ఐపీఎల్ క్రికెట్ పోటీల మీద కోట్ల రూపాయల పందాలుగా వస్తురట. ఖుద్దు మ్యాచ్ నడిమిట్లనే యాడ్లు రావట్టే, తోపు క్రికెటర్లు అంతా యాక్టింగ్ చేయబట్టారే. ఎవరు ఎన్ని రన్నులు కొడతారు, ఎవరు ఎందరిని అవుట్ చేస్తారని బెట్టింగ్ల మీద బెట్టింగ్లు పెడుతురట. పబ్లిక్ గిట్లా తయారైన కాయిగా సెలబ్రిటీల ననేం లాభము. ఆట చూసి ఆనందపడక పైసలు పెట్టేందుకు ఆగమైతుర్రా నాయన.